నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు చంద్రశేఖర శర్మ గారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. వృషభ రాశి వారికి 2026లో ఎలా ఉండబోతోంది? వారికి ఎలాంటి రెమెడీ ఇస్తారు? వృషభ రాశి వారికి ముఖ్యంగా 2025 చివరి భాగం నుండే మంచి అదృష్టం అనేది వరించింది. అయితే వీళ్ళకు ఉన్నటువంటి దీన్ని చూసినప్పుడు 2026లో వీరికి 5 రూపాయలు వస్తే 4 రూపాయలు ఖర్చు పెడతారు. 5గురు మెచ్చుకుంటే 4గురు విమర్శిస్తారు. అంటే వీళ్ళకి చాలా బాగా ఉంది. తర్వాత 2, 3, 4 వీరికి గురువు ఉన్నాడు. అంటే 2వ స్థానం అప్ టు జూన్ దాకా బాగా ఉన్నాడు. ఈ జూన్ దాకా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ముఖ్యంగా కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడం, తర్వాత విదేశీ చదువుల కోసం విద్యార్థులు వెళ్ళడం, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్లకు మంచి విజయాలు, ర్యాంకులు వచ్చే అవకాశం కూడా గురువుతో కనిపిస్తున్నాయమ్మా. తర్వాత శనిగ్రహాన్ని చూసినప్పుడు వీరికి శనిగ్రహం కూడా 11వ స్థానంలో ఉన్నాడు. అంటే చాలా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి గత కొంతకాలంగా బాధపడుతున్నటువంటి రోగాలు దూరం అయిపోతూ ఉంటాయి. మంచి ఆరోగ్య పరిస్థితి వీరికి కనబడుతూ ఉన్నాయి. తర్వాత మరి రాహు కేతువులు చూసినప్పుడు మధ్యమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొద్దిగా నరదృష్టి దోషం అనేది ఈ 2026 సంవత్సరంలో కనబడుతూ ఉంది. అయితే ఈ 2026 సంవత్సరం విద్యార్థులకు విజయ సంవత్సరంగా, తర్వాత వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సంవత్సరం. ఈ ఒకవేళ 2026లో ఏదైనా ఎలక్షన్లలో జరుగుతున్నటువంటి స్టేట్లలో యువకులు ఎవరైనా అరంగేట్రం చేస్తే వాళ్లకు విజయ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. దాదాపు 12 రాశులలో వృషభ రాశికి 2026 సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి వీరు గణపతి ఆరాధనని ఇంకా ఎక్కువ చేయండి. ఇంకా వీరికి విజయ అవకాశాలు ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి 2026 సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మనం దీన్ని ప్లస్ చేసేస్తే మనకు టోటల్ 10 వస్తుంది. తర్వాత మళ్ళా 10 ప్లస్ చేసినప్పుడు 1 వస్తుంది. ఈ 1 అనేది ఏమిటంటే మనకు జ్యోతిష్ శాస్త్రంలో సూర్యగ్రహం. అయితే ఈ సూర్యగ్రహం ఎప్పుడైతే న్యూమరికల్ గా 1వ నెంబర్ 2026 సంవత్సరంకి వచ్చిందో ఇది రైజింగ్ ఇయర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యుడు మనకు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా వచ్చాడు కాబట్టి రైజింగ్ ఇయర్ అని చెప్పవచ్చు. తర్వాత మనకు రాబోతున్నటువంటి ఉగాదికి మాత్రం బృహస్పతి తర్వాత మంగళ గ్రహం ప్రధాన నాయకత్వంలో వస్తూ ఉంటుంది. మళ్ళా మనం అది తర్వాత చెప్పుకుందాం. కానీ ఇప్పుడు ఏమిటంటే మనకు ఉన్నటువంటి ఈ న్యూమరికల్ నెంబర్ ప్రకారంగా మనము జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఒకలాగా తీసుకోవాలి. 3 భాగాలుగా తీసుకున్నప్పుడు 10 మాసాలను అప్పుడు దానికి ఉన్నటువంటి అయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటంటే ఇది అన్ని రాశులకు వర్తిస్తుందమ్మా. ఎందుకంటే ఒకటి మనకు కుంభరాశిలో రాహు యొక్క ప్రవేశం, శనితో రాహు కలిసి ఉన్నాడు. జనవరి 1 రోజు కుండలి చూసినప్పుడు శనితో రాహు ఎప్పుడైతే కలిసి ఉంటాడో రాహువు మాయాగ్రహంగా చెప్పవచ్చు. అంటే మాయా ప్రపంచం అంతా కూడా 2026 సంవత్సరంలో సృష్టించబడుతున్నది. కలిపురుషుడు ఎప్పుడో వస్తాడు కాదమ్మా. కలిసి పురుషుడు ఆల్రెడీ పుట్టడం జరిగింది. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఇట్ట బుడిబుడు నడకలు నడిచినట్టు కలిపురుషుడు నడవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అంటే ఇక్కడి నుంచి 2042వ సంవత్సరం వరకు కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మనము 2026 సంవత్సరంలో గమనించవలసినటువంటి అంశాలు ఏమిటంటే ముఖ్యంగా మనకు భారతదేశంలో మనం బాగా గమనించవలసినటువంటి విషయాలు, ఈ సంవత్సరము ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. మాంద్యం ఏర్పడుతుంది. ఎట్లా అంటే ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి కొన్ని పరిస్థితులు వస్తున్నాయి. ఏమిటంటే డిజిటల్ మనీ మాత్రమే యూజ్ అవుతుంది. మనము
నగదు ఇవ్వడం గాని నగదు తీసుకోవడం తీసుకోవడం. గాని ఇప్పుడు జరగదిగ. ఉమ్, డిజిటల్ మనీ రూపంలోకి వెళ్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే శతభిష మనం కుంభరాశిలోకి రాహుగ్రహం ప్రవేశిస్తాడో ఉమ్, అప్పుడు ఇటువంటి పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేసుకోవాలనుకున్నా కూడా ఉమ్, మనం చక్కగా చెప్పుదాం మన ప్రేక్షకులకు. ఓకే గురు. బంగారం కొనండి. బంగారం ఇప్పుడు కొనే పరిస్థితిలో లేం కదా గురు. వినండి, ఆ, బంగారము ఇంకా 2 లక్షల దాకా 10 గ్రాములు వెళ్తుంది ఉమ్, ఇంకో 6 మాసాలలో. 6 మాసాలు. 6 మాసాలు ఉమ్, తర్వాత వెండి కూడా సిల్వర్ కూడా 3 లక్షలకు రీచ్ అవుతుందమ్మా. అబ్బా. ఉమ్, కాబట్టి వేరే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా బంగారము ఉమ్, వెండి డబ్బులున్న వాళ్ళు కొని పెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే సైబర్ నేరాలు ఎక్కువ అవుతాయి సైబర్ నేరాలు. ఈ ముఖ్యంగా. ఉమ్, ఎట్లా అంటే ఆర్థిక మాంద్యం అనేది కూడా అట్లానే వస్తూ ఉంటుంది. ఉమ్, ఉదాహరణకు మనం ఇంకొక సూచన, మన ప్రేక్షకులందరూ కూడా 2 సెల్ ఫోన్లు కొనాలి. ఓ. అంటే సెల్ ఫోన్ అడ్వర్టైజ్ కాదమ్మా ఇది. ఎందుకు చెప్తున్నానంటే మనము మాట్లాడము ఎస్ఎంఎస్లు మెసేజ్లు ఇవన్నీ కూడా ఒక సెల్ యూజ్ చేయాలి. డబ్బులు బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలకు ఒక నెంబర్ స్పెషల్ గా యూజ్ చేయండి. అది ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వకూడదు, సైబర్ నేరాలు కాకుండా. ఉమ్, ఇది పోలీసు వ్యవస్థకు కూడా కొద్దిగా ఇబ్బంది ఈ సంవత్సరం. ఉమ్, కాబట్టి అదొకటి. తర్వాత ముఖ్యంగా మనకు ప్రకృతి వైషమ్యాలు కూడా కొంత మళ్ళా భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. ఉమ్, తర్వాత నివురుగప్పిన నిప్పులాగా ఏ దేశాలైతే ఇప్పుడు మాట్లాడకుండా ఉన్నాయో అవి ఒక్కసారి మళ్ళా పైకి లేసే అవకాశం కూడా ఉమ్, మనకు కనబడుతుంది. ఓకే. ఇంకొకటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే 2026లో ఏ స్టేట్ లోనైతే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయో ఉమ్, తమిళనాడు కానీ ఇంకా మిగతా రాష్ట్రాలలో ఉమ్, బీజేపీ దాదాపు గెలుపు దిశగా ఉమ్, వెళ్తుంది. ఉమ్, ఇది మనకు 2026లో ఉన్నటువంటి భవిష్యత్తు. ఉమ్, తర్వాత ముఖ్యంగా 2026 సంవత్సరాన్ని యువతీ యువకుల యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఉమ్, ఉద్యోగాలు. సో ఇదొకటి చూసుకోండి. తర్వాత మెడిసిన్ రంగంలో కొత్త మెడిసిన్స్ కనుక్కుంటారు, ఉమ్, కానీ మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఉమ్, సో ఇవన్నీ కూడా మనం 2026కు చెప్పవలసినటువంటి అంటే న్యూమరికల్ నెంబర్ను బట్టి ఉమ్, జరుగుతున్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పొచ్చు. ఉమ్, మరి ఈ 2026లో తగు నిర్ణయాలు తీసుకొని తొందరపాటు లేకుండా ఉమ్, ఏ యువతీ యువకులైతే లేజీ సోమరితనాన్ని విడిచిపెడతారో వాళ్లకు విజయ అవకాశాలు ఈ 2026లో చాలా గట్టిగా ఉన్నాయమ్మా. ఉమ్. ఇది మనం 2026 యొక్క సంవత్సరం యొక్క ఫలితం. ఓకే గురుగారు, చక్కటి రెమెడీస్ చెప్పారు. నమస్కారం. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.